Question. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ను ఏ సంస్థ ప్రపంచ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది? Option A. ఐక్యరాజ్య సమితి, Option B. యూరోపియన్ యూనియన్, Option C. యునైటెడ్ స్టేట్స్, Option D. ఇంటర్పోల్. The correct answer is యునైటెడ్ స్టేట్స్. question. ప్రాచీన లిపులను చదవడానికి మరియు మార్చడానికి ఐఐటి రూర్కీ ఏ రకమైన ఏఐ మోడల్ను అభివృద్ధి చేసింది? Option A. దేవనాగరి, Option B. బ్రాహ్మి, Option C. మోడీ, Option D. ఖరోష్ఠి. The correct answer is మోడీ. question. భారత ప్రభుత్వం రక్షణ ప్రయోజనాల కోసం ఏ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది? Option A. మినికాయ్ ద్వీపం, Option B. కవరట్టి ద్వీపం, Option C. బిట్రా ద్వీపం, Option D. అగట్టి ద్వీపం. The correct answer is బిట్రా ద్వీపం. question. భారతదేశం ఆగస్టులో ఏ దేశంతో తన మొదటి ఉమ్మడి నావికా విన్యాసాలను నిర్వహించడానికి యోచిస్తోంది? Option A. వియత్నాం, Option B. ఇండోనేషియా, Option C. ఫిలిప్పీన్స్, Option D. సింగపూర్. The correct answer is ఫిలిప్పీన్స్. question. భారతదేశం ఈఎఫ్టీఏ వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేప్ ఏ తేదీ నుండి అమలులోకి వస్తుంది? Option A. సెప్టెంబర్ 1, Option B. అక్టోబర్ 1, Option C. నవంబర్ 1, Option D. డిసెంబర్ 1. The correct answer is అక్టోబర్ 1. question. నాసా మరియు ఇస్రోల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ ఏది? Option A. చంద్రయాన్ 3, Option B. మంగళయాన్, Option C. నిసార్, Option D. ఆదిత్య L1. The correct answer is నిసార్. question. ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన హైడ్రోజన్ వ్యాలీ ఎక్కడ ఉంది? Option A. విశాఖపట్నం, Option B. తిరుపతి, Option C. అమరావతి, Option D. విజయవాడ. The correct answer is అమరావతి. question. మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏ సంస్థకు సెబీ అనుమతి లభించింది? Option A. హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్, Option B. ది వెల్త్ కంపెనీ, Option C. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసి, Option D. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. The correct answer is ది వెల్త్ కంపెనీ. question. సభ్యుల పనితీరు మరియు భాగస్వామ్యం కోసం ఏఐ ఆధారిత పర్యవేక్షణను అమలు చేస్తున్న రాష్ట్ర శాసనసభ ఏది? Option A. బీహార్, Option B. ఉత్తరప్రదేశ్, Option C. మధ్యప్రదేశ్, Option D. రాజస్థాన్. The correct answer is ఉత్తరప్రదేశ్.